అందరికి నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టీ టైమ్ స్నాక్స్ రెసిపీ బొంబాయి కారులు బేకరీ స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ బొంబాయి కారులు ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ ఫాలో అవుతే అది ఎలాగో చూసేద్దాం. మరి ఒక 2 వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపితే ముద్దగా రావాలండి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకుంటూ సెమీ సాఫ్ట్ గా పిండి ముద్ద చేసుకోవాలి. కప్పు నిండా పొడి మైదా పిండి కూడా తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే సగం కప్పు నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసేసుకొని లిక్విడ్ లాగా మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న పిండి ముద్దను చపాతీ చెక్క మీద కొద్దిగా పొడి పిండి వేసేసుకొని ఇలా 8 భాగాల్లో కట్ చేసుకోవాలి. ఈక్వల్గా ఒక్కొక్క పిండి ముద్దను తీసేసుకొని నేను చూపిస్తున్నట్టు లోపలికి మలుచుకోవాలండి. ఇలా మలుచుకోవడం వల్ల మనకు కారీలు లేయర్స్ లాగా వస్తాయి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దను చపాతీ లాగా చేసుకోవాలి. వీలైనంత సన్నగా చేసుకోవాలి. చపాతీ ఎంత సన్నగా ఉంటే కాళ్ళంతా పొంగుతూ కరకరలాడుతూ వస్తాయి. చపాతీ చెక్క మీద ఒక చపాతీ ఉంచుకొని దానిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి పేస్ట్ ను మొత్తం అప్లై చేసేసి పొడిపిండి చల్లేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన కూడా ఇంకొక చపాతీ పెట్టేసుకొని నెయ్యి పేస్ట్ రాసి పొడిపిండి చల్లాలి. 4 చపాతీలు మనం ఈ ప్రాసెస్ లో చేసిన తర్వాత పైన చపాతీ 4వ చపాతీ పైన కూడా మనము నెయ్యి పేస్ట్ రాసేసి పొడిపిండి చల్లేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఖర్చు ఫోల్డ్ అంటారు దీన్ని. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని మనం ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో 10 నిమిషాల పాటు డీప్ బాక్స్లో పెట్టాలి. 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన తర్వాత చపాతీ చెక్క మీద కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఫోల్డ్ చేసిన పిండి ముద్దను తీసుకొని చపాతీ చెక్క మీద పెట్టేసుకొని డబ్బాకారంలో చపాతీ వేసుకోవాలి. చపాతీ లావుగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, మీడియం సైజులో చపాతీ పైన చేయాలండి. అప్పుడు లేయర్స్ వస్తాయి. చూసారా? ఇలా చేసిన తర్వాత ఇప్పుడు 4 మూలలు సమానంగా ఉండేలాగా డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ను కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి. అవి కూడా మనకు చిన్న కర్రీలాగా అయితే ఇలా చేసుకున్న తర్వాత మనకు నచ్చిన కట్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజ్ కట్ చేస్తున్నాను. ఈ టీ బిస్కెట్స్ని మనం ఇంట్లోనే ఇలా వారంకోసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. బయటకు వెళ్ళి కొనవలసిన అవసరమే ఉండదు. ఇప్పుడు సైడ్ కట్ చేసిన పీసెస్ని కూడా చిన్న కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం కొన్ని కారీలను వేసుకుంటూ కదపకుండా అవి పొంగేంత వరకు మనం వెయిట్ చేసి పొంగిన తర్వాత మనం ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. తొందరగా కాలిపోతాయి. చూడండి ఎంత బాగా పొంగుతాయో. లేయర్స్ వస్తాయండి. సూపర్గా వస్తాయి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా బెస్ట్ టిప్స్ కోసం ఫుల్ వీడియో చూడండి. లింక్ ఛానల్ కింద ఉంటుంది. లింక్ మీద ప్రెస్ అయితే డైరెక్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.